హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అన్నమాట. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటే ఏమైనా కూల్గా తినాలి తాగాలి అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోని ఇట్లా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇందులోకి నేను ఏమేమి ఫ్రూట్స్ కట్ చేసి వేసాను అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే వాటర్ మిల్న్ అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. సో కట్ చేసింది అయితే మొత్తం వేయలేదు, జస్ట్ హాఫే వేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేయాలన్నమాట. సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క ప్రిపేర్ చేస్తుందన్నమాట. సో నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేయాలి. అట్లనే పపాయ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్రూట్ మొత్తం వేయడం లేదు, జస్ట్ హాఫే వేస్తున్నాను అనమాట. సో పైన చెక్కు మొత్తం తీసేసి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. అట్లనే వైట్ డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. సో ఇది కూడా మొత్తం వేయడం లేదు, జస్ట్ హాఫే వేస్తున్నాను అనమాట. కాబట్టి దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే వీటిని కూడా ఒక పక్క ప్లేట్లోనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇవే కాదండి, మీ ఇంట్లో ఇంకా యాపిల్ ఉన్నా కానీ అది కూడా వేయచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదన్నమాట. ఉన్న వాటితోనే ఇట్లా సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే దానిమ్మ అన్నమాట. సో దానిమ్మ గింజలు కూడా మొత్తం ఒలిచేసి అయితే పక్కన పెట్టేసినాను. ఫ్రూట్ సలాడ్లో మనకి ఎప్పుడైనా ఇట్లా పండిన బనానా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 బనానాను అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగానైతే కట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానో చూడండి. వాటర్ మిలన్, అలాగే పపాయ, డ్రాగన్ ఫ్రూట్, అలాగే దానిమ్మ గింజలు, మంచిగా పండిన బనానా అన్నమాట. 1/2 లీటర్ పాలైతే స్టవ్ పైన పెట్టాను. స్టవ్ పైన పెట్టకముందే కొన్ని పాలైతే చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టేశాను. ఆ పాలలో 3 స్పూన్స్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో వేసిన తర్వాతకి ఉండలేం లేకుండా స్పూన్తోనైతే బాగా మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టేయండి. సో చూడండి, ఇక్కడ పాలైతే మంచిగా మసులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం తినే స్వీట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేయండి. నేనైతే 4 స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే వేసానన్నమాట. సో ఒకసారి అయితే స్పూన్తోని మిక్స్ చేసి షుగర్ మొత్తం కరిగిన తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా థిక్గా కావాలన్నమాట. అంతసేపు ఉడికించేసుకోవాలి, ఒక 10 నిమిషాలైనా పడుతుంది. మంచిగా థిక్గా అయిన తర్వాతకి పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతకే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని అయితే యాడ్ చేయాలన్నమాట. ముఖ్యంగా చెప్తున్నాను, వేడి మీద ఉన్నప్పుడైతే వేయకండి, మంచిగా పూర్తిగా చల్లారిన తర్వాతకే వేయండి. ఎందుకంటే మనం స్టవ్ పైన ఉడికించేసి పక్కన పెట్టేస్తాం కదా, అప్పుడు చల్లారేసరికి ఇంకాస్త థిక్గా అవుతుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా స్పూన్తోనైతే మిక్స్ చేసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్టీల్ గిన్నెతోనే పెట్టాలండి. నేనైతే ఏం చేశానంటే ప్లాస్టిక్ గిన్నెలో వేసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. బట్ ఈ ప్లాస్టిక్ దాంట్లో వేయడం వలన మరీ ఎక్కువగా కూల్ అయితే లేదన్నమాట. మళ్ళీ ఏం చేశాను, ప్లాస్టిక్ దాంతోనే పెట్టాను. మళ్ళీ మధ్యలో ఏం చేశానంటే స్టీల్ గిన్నెలో వేసి అయితే మళ్ళీ ఒక 4-5 అవర్స్ అయితే ఉంచానన్నమాట. మంచిగా స్టీల్ గిన్నెలోనే మంచిగా ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా కూల్గా అయ్యింది. టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. మీరు కూడా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.